రాజనగర్ దూరం ఏం పేరు మీది? मोहम्मद अब्दुल हमीद। कहाँ है हमीद साहब? मोहम्मद बिन डामर का ओके। इससे पहले आप साइकिल दिए थे। इससे पहले मैं दिया। ओके। अब ये बार कांग्रेस सरकार रेवंत रेड्डी साहब दिए। हाँ। स्टिक से सूट गिला है ना? मैं साहब मैं कुछ आया। ट्राई साइकिल हो ना मेरे को। दिला तो दिला। इससे पहले ट्राई साइकिल दिए थे। दिला दिला। दिगाने बोल रहा हूँ आप अप्लाई करे वर्क के विंडोज ने हाँ ये भी नवीनाडी షాప్ కన్నా బయట ఉన్నాడా ఇందాకే మాట్లాడాడు. యూసిడి ఆఫీసర్ వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా సైట్ వెల్ఫేర్ అధ్యక్షుడు శివకుమార్ అన్న గారికి, మరియు మిగతా ఇక్కడ వీచ్ చేసినట్టు యూసిడి సభ్యులకు, అదేవిధంగా ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా వారం రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా విజయోత్సవాల సందర్భంగా వికలాంగుల విజయోత్సవ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అదేవిధంగా మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అదే దాంట్లో భాగంగా వికలాంగుల దినోత్సవం రావటం, ప్రపంచం వికలాంగుల దినోత్సవంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న పాలన, ప్రజాస్వామ్యమైన పాలన ఇస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుపుకోవటం, ప్రతి సామాన్యుడికి, ప్రతి బహుజనులకు, ప్రతి దళితులకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. దాంట్లో భాగంగానే ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా, ప్రపంచ వికలాంగ దినోత్సవాల భాగంగా ఈరోజు ట్రై సైకిల్స్, అదేవిధంగా హ్యాండ్ స్టిక్స్ ను జిహెచ్ఎంసి సర్కిల్, యూసుగూడ సర్కిల్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి మన జిహెచ్ఎంసి అధికారులు వెంకటకృష్ణ గారికి, మిగతా వాళ్ళ వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ప్రజాపాలన వచ్చిన తర్వాత పాలన అనేది చాలా సాఫ్గా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలన నడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో తెలంగాణ వచ్చినప్పుడులో కానీ ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా, ఒక సామాన్య వ్యక్తికి కలవాలనగానే మంత్రి కానీ, కలవాలనగానే ముఖ్యమంత్రి కానీ, ప్రతి సామాన్యుడు బాధలు కష్టాలు ఉంటే చెప్పుకునే విధంగా సెక్రటేరియట్ గేట్లు పుల్లా ఉండటం, ఆఫీసర్లు ఉన్నతాధికారులైన సామాన్యుడి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ఆఫీసర్లు అందుబాటులో ఉండటం ఈ ప్రజాపాలనలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వం గారిలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీచేసిన మా యూసిడి సభ్యులకు కానీ, మా వికలాంగుల సోదరులకు కానీ, మరొకసారి అందరూ కూడా ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ముందు కూడా పరిపాలన ముందుకు పోవాలని కొనసాగించుకుంటూ, పరిపాలన ముందుకు పోవాలని కోరుకుంటూ ఇప్పటికే మన బోరబండ డివిజన్ లో 2 గ్రూపులకు, మహిళా గ్రూపులకు, వికలాంగుల గ్రూపులకు 12 లక్షల రూపాయలు ఇచ్చిరట. 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వికలాంగుల గ్రూపులకు. ఇంకా 2 గ్రూపులకు, వికలాంగుల గ్రూపులకు 15 లక్షల త్వరలో వేయబోతున్నాం. ఇప్పుడు తీసుకున్న 12 లక్షల గ్రూప్ సభ్యులు వచ్చిరా? ఓకే వచ్చిరా? ఒక్కళ్ళ మెంబర్ కూడా రాలే? కూరగాయలు
ఎవరు? లేదా మరి రాలే ప్రోగ్రామ్? ఆమెకు ఒక్కటే అంట. ఓకే, అయితే 12 లక్షలు ఆమెకు వచ్చింది, 15 లక్షలు వచ్చింది కాబట్టి గ్రూప్ సభ్యులు కూడా మరొకసారి జిహెచ్ఎం తరపున వాళ్ళకు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి అధికారులకు వెంకటకృష్ణ గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.